పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్. అనంతరం ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సామూహిక శ్రీమంతాలలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించారు. సార్ కొంచెం పక్కన ఇంకేం సార్ చెప్పండి. మూడే ఉన్నాయా? జిఎస్టీ మీద అవగాహన సదస్సు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన జిఎస్టీ కట్టే దాంట్లో స్లాబుల వ్యత్యాసం దానికి ఈ రాష్ట్రానికి దాదాపు 8,000 కోట్లు మనం కోల్పోతా ఉన్నాం. అయినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రైతాంగానికి మేలు జరుగుతూ ఉంది, మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి నష్టం అనుకోకూడదు, డైరెక్ట్ గా లబ్ధిదారులకు వెళ్తుంది. కాబట్టి మరి గౌరవ సీఎం గారు ఆలోచన విధానాలు మీకు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది అయితే అవి మాకు 7,000 కోట్లు 8,000 కోట్లు పోయింది కాబట్టి మీకు ఆ పథకం ఈ పథకం అని చెప్పారు. అలాంటిది కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో మీకు చెప్పిన సమాధానం మీరు వింటే మరి సామాన్యుడి యొక్క కష్టాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన. మరి ఇవాళ చెప్తే 8,000 కోట్లు పోతుందని మరి ఆర్థిక మంత్రి గారు చెప్తే ఆయన ఒకటే చెప్పారు, 8,000 కోట్లు ఎక్కడ పోతా ఉంది, మన ప్రజలకి లాభం కలుగుతుంది కాబట్టి దాని గురించి ఆలోచన చేయొద్దు, సంపద సృష్టించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పిన సమాధానం మీరు అంతా అర్థం చేసుకోవాలి. జిఎస్టీ మీద అవగాహన సదస్సు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. అదేవిధంగా ఇవాళ జిఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా 4 స్లాబ్లు ఉండే జిఎస్టీని ట్యాక్స్ ని దేశవ్యాప్తంగా 2 స్లాబ్లోకి తీసుకొచ్చి 5%, 12%లో తీసుకురావడం వల్ల మధ్య తరగతి కుటుంబాలకి తర్వాత ఈ వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలకి వచ్చే పరికరాలకి అన్నిటికీ కూడా ట్యాక్స్ చాలా తగ్గినాయి. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్లో లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అన్నీ కూడా 0 ట్యాక్స్ రావడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది, రేట్లు చాలా తగ్గుతాయి. కన్స్ట్రక్షన్ రంగంలోనూ అలాగే మహిళలు తర్వాత ఇంట్లో రోజువారీ ఫుడ్స్లో కూడా ఈ ట్యాక్స్ అన్ని తగ్గడం వల్ల ప్రతి కుటుంబానికి నెలకి 2,500 రూపాయల చొప్పున 3,000 వరకు సేవింగ్ అవుతూ సంవత్సరానికి 30,000 నుంచి 40,000 వరకు కూడా సేవింగ్ అవుతుంది. అది చాలా గొప్ప విషయం. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 8,000 కోట్లు బెనిఫిట్ ట్యాక్స్ కట్టించుకోకుండా సామాన్య ప్రజలకి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా కన్జంప్షన్ పెరిగే విధంగా ఈ చర్యలు ఎంతో దోహదపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ట్యాక్స్లు తగ్గించారో ఈ కార్యక్రమాలని జిల్లాలో ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్స్తో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ GSWS ఆఫీసర్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నాము. జిఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా 4 స్లాబ్లు ఉండే జిఎస్టీని ట్యాక్స్ ని